హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నేచర్ బాయ్ హరిని. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ప్రజెంట్ శేషనాగ్లో ఉన్నా, తెలిసింది కదా. నిన్న ఆగిపోయాము ఇక్కడనే. ఇప్పుడే ఈరోజైతే రాత్రి వర్షం పడలేదు. 6వ తేదీ 7వ తేదీన యాత్రగా అనుమతి ఇచ్చారనమాట. ఈరోజైతే మేము శేషనాగ్ నుంచి పంచతరిని వరకు కాలినడకం ద్వారా వెళ్తున్నాం. 16 కిలోమీటర్లు ఉంది. చేరుకుంటామని ఆశిస్తున్నాం. సాయంకాలం వరకు చలి బీభత్సంగా ఉంది, అందుకే ఇది కుళాయి వేసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ యాత్రలో ఇది మాది 3వ రోజు అన్నమాట. డే 2 ఇక్కడే ఉన్నాం. డే 3 యాత్ర మొదలవుతుంది మాది. ఓకే ఫ్రెండ్స్, అందరు స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, వెళ్దాం. మనం అందరూ బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు అన్నమాట. షాపింగ్స్ రాత్రి మీకు చూపించాను. అది మేము కట్టి తీసుకొని బయలుదేరినాం. టైం చూడన్నా, ఎన్ని గంటలకు బయలుదేరినాము? 7:15కు బయలుదేరినాం. పంచదారిని ఎన్ని గంటలకు చేస్తామో తెలియదు, అది విషయం. టీ తాగుతాం. టీ బెడ్. ఇప్పుడు అందరు చూడండి, స్టేషన్ నుంచి బయలుదేరడానికి రెడీగా క్యూలో ఉన్నాం. మేము అందరం క్యూలో ఉన్నాం. అందరు క్యూలో వస్తున్నారు, లైన్ గా దాటుతున్నారు. మనం ఇట్లా వెళ్ళిపోదాం. చూడండి, క్యూ లైన్. ఇప్పుడే వదిలినారు, బయలుదేరుతున్నాం. దగ్గరగా అర్ధగంట నిలబడుతున్నాం. గాయస్, మేము చెక్కింగ్ దాటుకొని వచ్చేలోక 2 గంటల సమయం పట్టింది. త్వరగా మేము నడవాలన్నమాట. 9 అవుతుంది టైం ఇక్కడే. చూడండి, అందరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు క్యూలో ఉండేవాళ్ళు. మనం వెళ్దాం. చిన్న చెక్లు ఇస్తున్నాడు. అది మొత్తం గుర్రాల్లో పోయేవాళ్ళు, ఇట్లా నడుచుకుంటూ పోయేవాళ్ళు అనమాట. అది మేము 2 గంటలు నిలబడినాము. ఎనర్జీ అంతా పోయింది. ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుని స్టార్ట్ చేస్తాం. గుర్రాలు అది ఆగిపోయింది. మేము రెస్ట్ తీసుకున్నాం ఒక 2 నిమిషాలు. ఇంక వెళ్ళాలన్నమాట. గణేష్ స్టాపు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు ఉంది. గణేష్ స్టాపు ఇక్కడ నుంచి 4 కిలోమీటర్లు. మేము దగ్గర 9:30 అవుతుంది. మధ్యాహ్నం కల్లా 4 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తే కొంచెం సాయంత్రం కల్లా మేము పంచతరిని అయితే వెళ్ళగలం. అది పంచతరినిలో ఈరోజు స్టే ఉంటుంది, 7వ తేదీ. గాయస్, మేము శేషనాగ్ నుంచి ఇప్పుడు 2 కిలోమీటర్లు అయితే వచ్చామన్నమాట. ఎంజీ టాప్ అంటే గణేష్ టాప్ అని. ఇంకా 2 కిలోమీటర్లు ఉంది. ఓకే, నలవగలుగుతున్నాం. చూడండి, ఎంజీ టాప్ 2 కిలోమీటర్లు. గృహ వచ్చేసి 18 కిలోమీటర్లు ఉంది నుంచి. మంచి వ్యూ చూడండి. చూడండి ఎలా ఎక్కుతున్నామా. ముత్తకాలతో వచ్చినాడు చూడండి వీళ్ళు మొత్తం. ఎంజీ టాప్ 1 కిలోమీటర్ ఉంది. ఇంకా పంచతరిని వచ్చేసి 11 కిలోమీటర్లు ఉంది. బస్ అయితే బీభత్సంగా అయినా వస్తుంది అనమాట. సీనాను చూడండి, అక్కడ కూర్చున్నాడు. వెళ్దాం మనం. గాయస్ చూడండి, అదే ఎంజీ టాప్ అనమాట. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉంది, హైట్ ఉంది. ఇది ఒక్కటి ఎక్కితే అక్కడి నుంచి కొంచెం సాఫీగా ఉంటుంది. మనమైతే బయలుదేరదాం లేట్ చేయకుండా. ఎంజీ టాప్కి 1 కిలోమీటర్లో మా ఏం టాప్నా వావుల టాప్ దగ్గర మేమైతే తినడానికి తాగామన్నమాట. లంగర్లలో మొత్తం ఫ్రీనే. పిక్కలు వేయించుకుంటున్నాం. ఇప్పుడు ఏందో ఫ్రీనే అంతా. భోజనం చేసినాము. చూడండి, ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు ఉంటాయి. చూడండి ఎన్ని వెరైటీలు ఉన్నాయో. దీని ఎంత ఉన్నాయి.
తినేంత ఉంటాయి. చూడండి యాపిల్ కాయలు, మామిడికాయలు చూడండి ఎట్లున్నాయో. తిన్నాం గాయస్. గణేష్ స్టాప్ వచ్చేసి ఆ పైన చూడండి అదే అండి. ఇక్కడ నుంచి దగ్గర ఒక 800 మీటర్ల హైట్ ఉంటుంది. 200 మీటర్లు వచ్చాను అనమాట. ఫుడ్ బాగానే తిన్నాను. చూసే ఉంటారు ఎన్ని రకాలు ఉన్నాయో. దాని పేరు మర్చిపోయినాయి, ఎంటీ ఏదో ఉంది. అదైతే గణేష్ స్టాప్. శివుడు పోతా గణేషుని అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది అనమాట. ఇంకా 800 మీటర్లు ఉన్నాయి. అయితే నెక్స్ట్ అయితే వెళ్దాం మనం. ఓకే, బయలుదేరదాం గాయస్. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎట్లుంది అంటే ఎక్సలెంట్ ఉంది. అసలు లొకేషన్ అంటే ఇక్కడ నుంచి చూసే నా కళ్ళకి తెలుస్తుంది లొకేషన్. ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. అందరూ ఎక్కి వస్తున్నారు. ఒక 500 మీటర్లు ఉంది. అర్ధ కిలోమీటర్లు వచ్చాను. ఒక అర్ధ కిలోమీటర్ ఉంది అనమాట ఎంజీ టాప్కి. అందుకు వెళ్దాం గాయస్. ఎంజీ టాప్ ఒక 200 మీటర్లు ఉంది. దగ్గర బోర్డు కనబడుతుంది చూడండి అక్కడికి. ఇక్కడ ఆక్సిజన్ తక్కువ అందుతుంది అనమాట. కొంచెం అందని వాళ్ళకైతే ఆక్సిజన్ సిలిండర్ కూడా ఉంది. అది ఎంత గసపోతానని చూడండి. అసలు ఈ ఫిట్నెస్ అనేది కాపాడుకోవాలి ఎప్పటికెప్పుడు. బ్యాగ్ వేసుకొని 10 kg బ్యాగ్ ఎక్కుతాను గాయస్. చివరికి వచ్చేసి గణేష్ స్టాప్ని అయితే చేరుకున్నాం. ఇక్కడనే శివుడు పోతా మన గణేష్ని ఇక్కడనే వదిలేసి వెళ్ళాను అనమాట. అయితే విజయవంతంగా 4 కిలోమీటర్లే శేషనాగ్ నుంచి పూర్తి చేసుకున్నాం. 4 కిలోమీటర్లు వచ్చాం అంతే. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంది. ఎంతసేపు పడుతుందో తెలియదు. అయితే మనం యాత్రని కొనసాగిద్దాం. సూపర్ వ్యూ చూడండి. ఎక్సలెంట్ లొకేషన్ అనమాట. ఇప్పుడైతే బయలుదేరుతాం. లొకేషన్ కొంచెం ఎంజీ టాప్ దగ్గర కొంచెం మంచి ఉంది. ఫ్రీగా కొంచెం ఆడుకోవచ్చు. వీళ్ళు గుర్రాల బురదలో పోవచ్చు కదా. గాయస్ మంచి చూడండి. సరే గాయస్ నన్ను దిగుదామా? వెదర్ బాగలేదంటారా? మనం దిగుదాం. మొత్తం వైట్ ఉన్నాయి. అంతా ఇదంతా గబ్బు ఉన్నాయి చూడండి. అడుగులు పెట్టి పైన ఒక్కటి తెల్లగా ఉంది మంచు. ఎంత తెల్లగా ఉంది చూడండి మంచు. అసలు కొట్టా సారీ కింద పడతామేమో బాగా. బాగుంది మంచు. వెళ్ళాలి, టైం లేదు. ఓ ఎంత చల్లగా ఉంది అంటే అంత చల్లగా ఉంది. మీకు కూడా చల్లగా ఉంది. సెల్ఫీ పాయింట్ చూడండి పైకి ఎక్కినాను కొంచెం మంచుని. అదే ఇక్కడ చూడండి లోతుకి వెళ్ళిపోయింది నా కాలు. ఇదా అది నాదే కాదచ్చురా. మన ఇండియా జెండా కూడా చూడండి. అయితే మనం జారుకుంటూ వెళ్దామా? జారుకుంటూ వద్దులే, అనవసరం మనకి. ఎందుకు జారుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. అదే గాయస్ ఇప్పుడు వైడ్ యాంగిల్లో తీస్తున్నా. దిగుదాం ఇక్కడ చిన్నగా.
ఒరే దిగగలమా? ఎందుకు అనవసరం అనుకుంటారా? చిన్న నేను దిగలేను, ఎందుకు రిస్క్ అనేది. ఏజా మంచు చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంది. దూరం పై తీద్దాం. ఎక్సలెంట్ లొకేషన్. ఇక్కడ వెళ్ళాలి, దగ్గర బాగానే వచ్చాం. ఎక్సలెంట్ ఉంటుంది చూడండి. గాయస్ ఎంజీ టాప్ నుంచి 1 కిలోమీటర్ వస్తానే ఈ వ్యూ చూడండి, అసలు ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. అక్కడ హెలికాప్టర్ పోతుంది చూడండి, ఎక్సలెంట్ ఉంది అనమాట వ్యూ. ఇక్కడ మొత్తం మంచు ఒక రకమైన, అక్కడ చూడండి హెలికాప్టర్ పోతుంది, హెలికాప్టర్. చూడండి లొకేషన్, అద్భుతమైన లొకేషన్. గైస్ ఇప్పుడు దాకా మనం ఎంజీ టాప్ వరకు టాప్ ఎక్కినాం, ఇప్పుడు దిగుతున్నాం. కొండ చూడండి అసలు, ఈ లొకేషన్ కాడి నుంచి దిగుతున్నాం. ఇంకా 9 కిలోమీటర్లు ఉంది అనుకుంటా. అక్కడ ఒక బేస్ క్యాంప్ ఉంది. ఎక్కడానికన్నా దిగడానికన్నా రెండు ఒకటే కష్టాలు. డౌన్ దిగేసాము. ఎన్ని కిలోమీటర్లు ఉందో, ఇక్కడ బోట్ ఉంది, బోట్ చూద్దాం. చాలా కష్టంగా, ఎందుకంటే ఇట్లా ముందరికి ఇట్లా ఇట్లా పోతుంది కాదు, అక్కడ కూడా బలం తొడ ఆపుకోవాల్సి వస్తుంది. ఇక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది, ఎన్ని కిలోమీటర్లు వచ్చినాము? 15 కిలోమీటర్లు ఉంది గృహ అయితే. దగ్గర దగ్గర ఒక 6 తీస్తే 9 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. పంచదారిని ఇక్కడ నుంచి 9 కిలోమీటర్లు ఉంది. వెళ్దాం మనం. మన వాళ్ళు వెళ్తున్నారు. కూర్చున్నాడు సిన్న. ఇంకా ఇక్కడ నుంచి చాలా 8 కిలోమీటర్లు ఉంది అనమాట. వెళ్తున్నాం. ఇది రాయి నన్ను దాపింది. ఓ మంచిగానే ఉంది గైస్. ఏంది అది ఇంతకు? గైస్ ఇది వచ్చేసి కాళ్ళకు మసాజ్ చేసుకునేది అనమాట. దీంట్లో మసాజ్ చేసుకోవచ్చు అంట. మాకంత అవసరం కూడా లేదు. వెళ్ళాం. లంగర్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే పంచదారిని 8 కిలోమీటర్లు ఉంది. వర్షం కూడా పడేలాగా ఉంది. మనమైతే తొందరగా రీచ్ అయితే కావాలి. గాయస్ ఇది పోస్పత్రి అనమాట. ఇక్కడ నుంచి మనకు పంచదారిని దగ్గర దగ్గర 8 కిలోమీటర్లు ఉంది. ఐటమ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. తాగొచ్చు ఫ్రీ అంతా. మీకు అంతా చూపిస్తా. మేము బయటికి వచ్చేసినాము. ఇక్కడ చూడండి వాటర్ ఎట్లా వస్తుందో, బాగుంది. ఈ గుర్రాలంతా తిండేసేది అనమాట. దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఒక 200 ఐటమ్స్ ఉంటాయి తినేది. మనం ఇప్పుడు వెళ్దాం. మనం అయింది. వెల్కమ్ టు యాత్ర. 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడి నుంచి గృహ అనమాట. అంటే పంచతరిని వచ్చేసి 4 కిలోమీటర్లు ఉంది. చూడండి పంచతరిని హెలికాప్టర్ చూడండి. వర్షంలో కూడా పోతాడు స్వామి వాడు. 4 కిలోమీటర్ పంచదారిని కొట్టేద్దాం. పంచదారిని ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంది. అక్కడ కనబడుతుందా మీకు? ఎంట్లో అవన్నీ చూపిస్తా చూడండి. అదే అనమాట పంచదారిని. ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు ఉంది అనమాట. ఇప్పుడు వెళ్దాం. 3 కిలోమీటర్లు ఎంతసేపులో దాటుతాను చూద్దాం. ఇంకా మా వాళ్ళు అయితే కనపరాలేదు. సీనన్న వెనకలే ఉన్నాడు అనుకుంటా. గాయస్ మేము శేషనాగ్ నుంచి పంచదారిని అయితే చేరుకున్నాం అనమాట. దగ్గర దగ్గర 14 కిలోమీటర్లు వచ్చాము. చాలా కష్టంగా అనిపించింది. ఇది ఫస్ట్ రోజు కన్నా
ఈ రోజు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇది యాత్రలో 3వ రోజు. 2వ రోజు అయితే శేషనాగ్లోనే ఉండిపోయామన్నమాట. అది విషయము. ఇది చెకింగ్ చేసి మేము ఇప్పుడే లోపలికి వచ్చాము. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్లో మనకు శేషనాగ్ టెంట్స్ అనేది ఉన్నాయి. 200 మీటర్స్ ఉన్నాయి. ఇది అమర్నాథ్ యాత్రలో డే 3 వీడియో అనమాట. అయితే వెళ్దాం, టెంట్ తీసుకొని టెంట్ కూడా చూపిస్తాను మీకు. గాయస్ మేము వచ్చేసి టెంట్లోకి వచ్చేసాము. ఇదే టెంట్ అనమాట. ఒక 8 మందికి టెంట్ ఇది. ఒక్కొక్కరికి వచ్చేసి 650 రూపాయలు ఛార్జ్ చేయడం జరిగింది. ఇది అనమాట అప్డేట్. చాలా తలనొప్పి అయితే ఉంది నాకైతే. ఇదే అమర్నాథ్ యాత్ర డే 3 అనమాట. వీడియో నచ్చినట్లుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా, హెడ్ ఎక్ కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్తో డే 4తో మళ్ళీ కలుసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.